ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ రోజు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. వీడియోను చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. మనం సాధారణంగా స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకునేటప్పుడు టెక్నాలజీ లేదా ఫైనాన్స్ గురించి ఎక్కువగా వింటూ ఉంటాం, కరెక్ట్? కానీ మన ఆర్థిక వ్యవస్థకు సైలెంట్ పవర్ హౌస్ లా నిలుస్తూ పెద్దగా వార్తల్లో కనిపించిన ఒక రంగం ఉంది. అదే మారిటైమ్ సెక్టర్. మన దేశం చేసే మొత్తం వాణిజ్యంలో వాల్యూమ్ పరంగా 90% కంటే ఎక్కువ కేవలం సముద్ర మార్గం ద్వారానే జరుగుతుందండి. ఒక్కసారి ఊహించండి, మన దేశానికి దాదాపు 7,500 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది. ఇందులో 12 మేజర్ పోర్ట్స్ అండ్ 200 పైగా చిన్న ఓడరేవులు ఉన్నాయి. వీటిని చూస్తే భారత్ గ్రోత్ స్టోరీలో సముద్రం అనేది ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో మనకు అర్థమవుతుంది. ప్రభుత్వం కూడా ఈ రంగాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఈ మారిటైమ్ ఇండియా విజన్ 2030లో భాగంగా 3 నుండి 3.5 ట్రిలియన్ల పెట్టుబడులతో 150కి పైగా కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా షిప్ బిల్డింగ్ కోసం ఇటీవల 69,725 కోట్ల భారీ ప్యాకేజ్ ని ప్రకటించారు. గ్రోత్ పరంగా చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన ప్రధాన ఓడరేవులు సుమారు 855 మిలియన్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేశాయి. ఇది మన మారిటైమ్ వాణిజ్యం ఎంత వేగంగా పెరుగుతుందో అండ్ ఓడరేవుల పనితీరు ఎంతలా మెరుగుపడుతుందో చెప్పడానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అసలైన మజా ఏంటో తెలుసా అండి? మన దేశంలో నౌకల నిర్మాణం రేంజ్ లో జరుగుతుంది. డిసెంబర్ 25 నాటికి నివేదికల ప్రకారం ప్రస్తుతం భారత్ లో సుమారు 900 బిలియన్ల విలువైన 51 భారీ నౌకల నిర్మాణం జరుగుతుంది. నిజానికి 2014 నుండి మన దేశీయ షిప్ యార్డ్లు 40కి పైగా యుద్ధ నౌకలు మరియు సబ్మెరైన్లను నిర్మించి అందించాయి. గత ఏడాది కాలంతో చూస్తే సగటున ప్రతి 40 రోజులకు ఒక కొత్త నౌక సిద్ధమవుతుంది. ఇవన్నీ చూస్తుంటే మారిటైమ్ రంగం ఇన్వెస్టర్స్ కు ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ థీమ్ గా మారుతుంది. మరి ఈ సెక్టార్ లో మన రాడార్ లో ఉంచుకోవాల్సిన ఓ కీలకమైన 5 స్టాక్స్ గురించి మనం డీటెయిల్డ్ గా ఇప్పుడు మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ టాటా స్టీల్ అండి. అందరికి తెలిసిందే, భారత పారిశ్రామిక దిగ్గజం టాటా స్టీల్ 1907 లో స్థాపించబడిన ఈ సంస్థ ఆసియాలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ స్టీల్ కంపెనీగా రికార్డు సృష్టించింది. మన దేశపు మొదటి ఇండస్ట్రియల్ సిటీ అయిన జంషెడ్పూర్ అభివృద్ధిలో ఈ కంపెనీది చాలా కీలక పాత్ర. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా టాప్ స్టీల్ ప్రొడ్యూసర్స్ లో ఒకటిగా టాటా స్టీల్ నిలుస్తుంది. టాటా స్టీల్ కు మన దేశంలో జంషెడ్పూర్, గహారియా అంటే జార్ఖండ్ తో పాటు కళింగనగర్, మొరమండలిలో భారీ ప్లాంట్లు ఉన్నాయి. వీటి ద్వారా కంపెనీ మొత్తం దేశీయ ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 26.6 MTPA కి చేరుకుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, కేవలం స్టీల్ తయారు చేయడమే కాకుండా కంపెనీ ఇప్పుడు షిప్ బిల్డింగ్ రంగంపై దృష్టి పెట్టింది. మన దేశంలో అతిపెద్ద షిప్ బిల్డర్స్ కు అవసరమైన ప్రత్యేక స్పెషలైజ్డ్ హాట్ రోల్డ్ ప్లేట్స్ ను టాటా స్టీల్ సరఫరా చేస్తుంది. వీరు తయారు చేసే ఉత్పత్తులకు ABS, DNV అండ్ IRS వంటి గ్లోబల్ బాడీల నుండి గుర్తింపు ఉంది. దీనివల్ల మారిటైమ్ వాల్యూ చైన్ లో టాటా స్టీల్ ఒక నమ్మకమైన భాగస్వామిగా మారింది. టర్న్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 260 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ ఐడెంటి స్టాక్ జస్ట్ 1.07% మాత్రమే పడిపోయి ఉంది. మొత్తానికి మారిటైమ్ రంగం పుంజుకుంటున్న తరుణంలో నౌకల తయారీకి అవసరమైన నాణ్యమైన స్టీల్ అందించడంలో టాటా స్టీల్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటుంది. మన లిస్ట్ లో రెండో కంపెనీ BEL భారత్ ఎలక్ట్రానిక్స్ అండి. మన సాయుధ దళాలకు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు అవసరమైన అధునాతన ఎలక్ట్రానిక్ వ్యవస్థలను అందించడంలో ఇది మార్కెట్ లీడర్. ఇందులో భారత ప్రభుత్వానికి 51.14% వాటా ఉంది. మన దేశ రక్షణ కవచంలో ఇదొక అత్యంత ముఖ్యమైన భాగం. నౌకాదళం విషయానికి వస్తే BEL పాత్ర చాలా ప్రత్యేకం. సముద్ర ఉపరితలంపై మరియు గాలిలో శత్రువుల కదలికలను కనిపెట్టే అధునాతన రాడాలను వీరు తయారు చేస్తారు. శత్రువుల సిగ్నల్స్ జామ్ చేయటం లేదా దారి మళ్లించడం వంటి ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాలు వీరు ఎక్స్పర్ట్. నౌకాదళ వ్యవస్థలకు వీరు అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా FY25 లో వీరు అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు నేవల్ సిస్టమ్స్ అవార్డును కూడా అందుకున్నారు. కేవలం రాడార్లు మాత్రమే కాదండి, అండర్ వాటర్ అంటే నీటి అడుగున అప్లికేషన్స్ లో కూడా BEL దూసుకుపోతుంది. స్వదేశీ పరిజ్ఞానంతో LFP లిథియం ఐరన్ ఫాస్ఫేట్ సెల్స్ ను అభివృద్ధి చేస్తుంది. వీటిని అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ మరియు టార్పేడ్ల బ్యాటరీ సిస్టమ్స్ ఉపయోగిస్తారు. ఇది మన నౌకాదళాన్ని మరింత శక్తివంతంగా మారుస్తుంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 439 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ ఐడెంటి స్టాక్ 7.36% పడిపోయి ఉంది. మొత్తానికి నౌకాదళ రక్షణ వ్యవస్థలో వస్తున్న మార్పులు మరియు పెరిగిన డిమాండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ కు ఒక గొప్ప అవకాశం. రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానం పెరగటం ఈ కంపెనీకి లాంగ్ టర్మ్ లో ఒక పెద్ద ప్లస్ పాయింట్. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని వాచ్ చేస్తా ఉండండి. మన లిస్ట్ లో మూడో కంపెనీ BHEL పవర్ అండ్ ఇండస్ట్రియల్ సెగ్మెంట్ లో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అందించే ఈ కంపెనీ ఇప్పుడు డిఫెన్స్ అండ్ మారిటైమ్ రంగంలో తన ఉనికిని వేగంగా విస్తరిస్తుంది. ముఖ్యంగా మన భారత సాయుధ దళాల ఆధునీకరణలో మరియు స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో BHEL కీలక పాత్ర పోషిస్తుంది. మన నేవీకి అవసరాలకు అనుగుణంగా BHEL తన తయారీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంది. గత 3 దశాబ్దాలుగా మన నేవీకి సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్స్ ని సప్లై చేస్తుంది. FY25 వార్షిక నివేదిక ప్రకారం ఇప్పటి వరకు 48 యూనిట్లను విజయవంతంగా డెలివరీ చేసింది. నౌకల ప్రయాణానికి అవసరమైన 15,000 HP టర్బైన్లను, అలాగే కంప్రెసర్లు అండ్ పంపుల కోసం స్టీమ్ టర్బైన్లు కూడా తయారు చేస్తుంది. మెరైన్ అప్లికేషన్ కోసం ప్రత్యేకంగా 200
kV HTSC మోటార్లను అండ్ నావికా వ్యవస్థలో వాడే సర్ఫేస్ కండెన్సర్లను కూడా అందిస్తుంది. కేవలం తయారీ మాత్రమే కాకుండా కీలకమైన నేవీ పరికరాల ఓవరాలింగ్ అండ్ లైఫ్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ కూడా BHEL అందిస్తుంది. దీనివల్ల మన భారత మారిటైమ్ డిఫెన్స్ ఎకో సిస్టమ్ లో ఇదొక దీర్ఘకాలిక పార్ట్నర్షిప్ గా నిలుస్తుంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 386 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయ్యింది స్టాక్ జస్ట్ 3.37% మాత్రమే పడిపోయి ఉంది. నౌకాదళ అవసరాల కోసం అత్యాధునిక ఇంజనీరింగ్ సొల్యూషన్ అందిస్తూ BHEL తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. భారీ ప్రాజెక్టులు అండ్ రక్షణ రంగ ఆర్డర్లు ఈ కంపెనీ భవిష్యత్తుకు చాలా కీలకం. మన లిస్ట్ లో నెక్స్ట్ కంపెనీ గుజరాత్ పిపావా పోర్ట్ అండి. 1992 లో ప్రారంభమైన ఈ సంస్థకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ పోర్టు. గుజరాత్ లోని అమ్రేలీ జిల్లాలో ఉన్న ఈ ఆల్ వెదర్ పోర్ట్ వ్యూహాత్మకంగా దేశ నైరుతి తీరంలో భావనగర్ సమీపంలో ఉంది. ఈ పోర్ట్ ఉన్న లొకేషన్ దీనికి ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఇది ఇంటర్నేషనల్ సముద్ర వాణిజ్య మార్గాల్లో ఉంది అండ్ ఒకవైపు అమెరికా, యూరోప్, ఆఫ్రికా అండ్ మిడిల్ ఈస్ట్ దేశాలను, మరోవైపు ఫార్ ఈస్ట్ దేశాలను భారత్ తో కనెక్టివిటీలో ఇది ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఒక మల్టీ కార్గో పోర్ట్. అంటే ఇక్కడ కేవలం కంటైనర్లు మాత్రమే కాదు, బల్క్ కార్గో, లిక్విడ్ కార్గో అండ్ వాహనాల ఎగుమతికి సంబంధించిన RORO అంటే రోల్ ఆన్ రోల్ ఆఫ్ షిప్మెంట్ కూడా హ్యాండిల్ చేస్తారు. ఈ పోర్ట్ ఏడాదికి సుమారు 1.35 మిలియన్ TEUs కంటైనర్లను, 4 to 5 మిలియన్ మెట్రిక్ టన్నుల బల్క్ కార్గోను అండ్ 2 మిలియన్ మెట్రిక్ టన్నుల లిక్విడ్ కార్గోను హ్యాండిల్ చేయగలదు. గుజరాత్ ప్రభుత్వం అండ్ మారిటైమ్ బోర్డుతో ఉన్న 30 ఏళ్ల BOOT ఒప్పందం ప్రకారం ఈ పోర్టు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 159 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ 20.4% పడిపోయి ఉందండి. అంతర్జాతీయ వాణిజ్య మార్గంలో ఉండటం అండ్ సమర్థవంతమైన నిర్వహణ సామర్థ్యం గుజరాత్ పిపావా పోర్టు మారిటైమ్ రంగంలో ఒక బలమైన ప్లేయర్ గా నిలబెడుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ రోజు మన లిస్ట్ లో చివరి కంపెనీ మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ MDL. ఈ కంపెనీ మన రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే సంస్థ. భారత నేవీకి వెన్నుముక వంటిది. ముంబై మరియు నవా ప్రాంతాల్లో ఉన్న తన అత్యాధునిక ప్లాంట్ తో యుద్ధ నౌకలు అండ్ సబ్మరైన్ తయారీలో ఇది అగ్రగామిగా ఉంది. ఈ కంపెనీ కొన్ని అరుదైన రికార్డ్స్ ఉన్నాయండి. భారత నౌకాదళం కోసం డెస్ట్రాయర్స్ అండ్ కన్వెన్షనల్ సబ్మరైన్ రెండింటినీ నిర్మించిన ఏకైక దేశీయ షిప్ యార్డ్ ఇది. 2 స్వతంత్ర సబ్మరైన్ అసెంబ్లీ అండ్ లాంచ్ లైన్ లో ఉన్న ఏకైక ఇండియన్ షిప్ యార్డ్ ఇది. ప్రభుత్వ రంగ షిప్ యార్డుల్లో నవరత్న హోదా పొందిన మొట్టమొదటి సంస్థగా MDL రికార్డు కొట్టింది. వీరి ట్రాక్ రికార్డ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందండి. FY25 నాటికి ఈ సంస్థ మొత్తం 805 పైగా నౌకలు డెలివరీ చేసింది. ఇందులో 30 యుద్ధ నౌకలు అండ్ 8 సబ్మెరైన్లు ఉన్నాయి. దీని మొత్తం షిప్ బిల్డింగ్ సామర్థ్యం సుమారు 4,17,600 DWT. భారీ రక్షణ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగల సత్తా వీరికుంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 2644 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. బట్ 52 వీక్స్ అండ్ స్టాక్ 30% పడిపోయి ఉంది. భారత మారిటైమ్ రక్షణ రంగంలో MDL ఒక సూపర్ పవర్. పెరుగుతున్న డిఫెన్స్ బడ్జెట్ అండ్ స్వదేశీ నౌకల తయారీపై ప్రభుత్వం పెట్టిన ఫోకస్ ఈ కంపెనీకి రాబోయే కాలంలో మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టనుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు భారత మారిటైమ్ రంగం ఇప్పుడు కేవలం ఓడరేవులు, నౌకలు మాత్రమే పరిమితం కాలేదు. ఇది మన దేశ వృద్ధికి ఒక శక్తివంతమైన ఇంజిన్ గా మారుతుంది. మారిటైమ్ ఇండియా విజన్ 2030 అండ్ మారిటైమ్ అమృత కాల్ విజన్ 2047 వంటి భారీ ప్రణాళికలతో భారత్ తన తీర ప్రాంతం యొక్క అసలైన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పబోతుంది. ప్రస్తుతం ఈ రంగం యొక్క పరిధి అండ్ దిశ రెండూ మారుతున్నాయి. ఇటు గ్రీనర్ పోర్ట్లు, స్మార్ట్ లాజిస్టిక్స్ అండ్ అత్యాధునిక షిప్ బిల్డింగ్ సామర్థ్యాలతో మనం ఒక సమర్థవంతమైన అండ్ ప్రపంచ స్థాయి పోటీనిచ్చే మారిటైమ్ ఎకో సిస్టమ్ నిర్మించుకుంటున్నాం. గ్లోబల్ సప్లై చైన్ లో భారత పాత్ర పెరుగుతున్న కొద్దీ ఈ ఓడరేవులు, రక్షణ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ కంపెనీలకు ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ కాబోతుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఇందులో మారిటైమ్ కంపెనీలు కేంద్ర బిందువుగా ఉండబోతున్నాయి. అయితే ఇన్వెస్టర్స్ కు మనం విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఏదైనా ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టే ముందు దాని యొక్క ఫండమెంటల్స్, కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ వాల్యుయేషన్స్ ను నిశ్చితంగా పరిశీలించడం చాలా ముఖ్యం. సరైన విశ్లేషణ తర్వాతే నిర్ణయం తీసుకోండి. హ్యాపీ ఇన్వెస్టింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.